అలానే వీళ్ళు లంచ్ బ్రేక్ అయినా సరే 12:30కి వెళ్తే కూడా లంచ్ హాట్ గా ఉంటుంది. ఈవెన్ ఒకవేళ వీళ్ళు క్లాస్ ఉండి ఒక 1 hour డిలే అయ్యి 1:30కి వెళ్ళినా కూడా ఆ ఫుడ్ అనేది ఆ మినిమం 2 hours 3 hours ఎప్పుడు అప్పటికప్పుడు సర్వ్ చేసినట్టు ఉంటుందండి. ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ దట్ దే ఆర్ అట్ హోమ్ ఓన్లీ. సో అంత బాగా ఉంది ఫుడ్ అనేది. అండ్ కమింగ్ టు హాస్టల్, దట్స్ వెరీ గుడ్. అసలు హాస్టల్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఎలా ఉంది అంటే మా ఇంట్లో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు సెట్టింగ్ కూడా హాస్టల్ 2 rooms ఉన్నవి, 3 rooms ఉన్నవి, షేరింగ్ ఉన్నవి. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ అవర్ బడ్జెట్. సో అలా అయితే మాత్రం వెరీ ఎక్సలెంట్ అండి. అసలు కాలేజ్ గురించి మనము చూడాలి, లేకపోతే బాబు అక్కడ ఎలా ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కాలేజెస్ లో చూస్తూ ఉంటే అక్కడ ఎలా ఉంది అంటే డ్రగ్స్ అనో ఇంకోటనో ప్రాబ్లం ఉంటుంది. బట్ వాట్ కమింగ్ టు దిస్ యూనివర్సిటీ నాట్ ఎట్ ఆల్ ఎనీ ప్రాబ్లం. అసలు ఎక్సలెంట్ అండి. ఈవెన్ స్టాఫ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. బాబు మాతో మాకు కమ్యూనికేట్ చేసేది కానీ, తను వాళ్ళతో కమ్యూనికేట్ చేసేది కానీ రియలీ సూపర్. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు స్టడీస్, స్టడీ పరంగా చూస్తే కూడా